హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఖర్జూర డ్రై ఫ్రూట్స్ రోల్స్ అండి. ఈ రోల్స్ ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అండి. ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినే డ్రై ఫ్రూట్ రోల్స్ అండి. ఇవి చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే పిల్లలకు స్కూల్స్కి స్నాక్స్గా కూడా పంపించవచ్చు. ఇంకా నా ఈ వీడియో చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్ ప్లీజ్. ముందుగా ఇక్కడ నేను ఖర్జూరాస్ తీసుకున్నానండి. 250 గ్రామ్స్. ఇక్కడ లోపల గింజలు అనేవి తీసేసి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఈ ఖర్జూరాస్ అన్నీ వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా మెత్తగా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా, లేదా మిక్సీలో అయినా పట్టేసుకోవచ్చండి మెత్తగా. కానీ ఇలా చేత్తో చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక 2 స్పూన్ల నెయ్యిని తీసుకుంటున్నానండి. నెయ్యి ఇలా వేసేసి కలిపేసేసుకోవాలి. నెయ్యి ఇలా కలపడం వల్ల మనకి గిన్నెకి కానీ చేతికి కానీ పట్టుకోకుండా మెత్తగా కలుపుకోవడానికి బాగుంటుందండి, సులభంగా. ఇలా కలిపేసేసుకోవాలండి బాగా మెత్తగా. ఈ విధంగా కలిపేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను జీడిపప్పు తీసుకుంటున్నానండి. ఇలా చిన్నగా పలుకులు చేసుకొని, అలాగే బాదం పప్పు కూడా తీసుకుంటున్నాను. ఇవి 2 వేసేసి బాగా ఖర్జూరంలోకి బాగా కలిసిపోయేలాగా మెత్తగా బాగా కలిపేసేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నేను మళ్ళీ ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ స్వీట్కి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా వేసేసుకొని ఇంకా బాగా మెత్తగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా తీసుకొని రౌండ్గా చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా రోల్స్ అనేవి చేసేసుకోవాలండి. ఇవి రోజుకొకటి లేదా 2 తినడం వల్ల మన ఒంట్లోకి ఐరన్ అనేది బాగా పడుతుందండి. ఈ విధంగా చేసేసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇలా చేసేసుకున్న తర్వాత కొద్దిగా గసాలు తీసుకొని ఫ్రై చేసుకొని ఇలా జస్ట్ కొద్దిగా అలా పైన చల్లేసుకోవాలండి. గసాలు వేయడం వల్ల ఇంకా బాగుంటుంది. ఈ గసాలు అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.